చేసుకున్న నేటి ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్న నేటి ఉదయకాల సమయంలో ప్రకటన నువ్వు 20 అధ్యాయం మనం చదువుతున్నాం కనుక నేర్చుకుని పోతున్నాం కనుక ప్రార్థన చేసుకున్న నేటి ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. నేటి ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకున్న నేటి ఉదయకాల కుటుంబ ప్రార్థన ప్రారంభించుకున్నాం. మన మధ్యలో వేసవి ప్రార్థనతో నేటి ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకున్న ప్రార్థన పనులకు మాట్లాడుతుంది రెచ్చకాలం చేసుకున్న ఉదయకాలం తిని సరే మీ సన్నిధి కాంతులు మా ప్రజ్ఞ చేసుకున్న ఉదయకాల సమయం ప్రకటన కలుగుతుంది 20 జీవించండి మీరు అవుతుంది నేర్చుకోవచ్చుని తెలుసుకుని వచ్చే కదా నీవి ఇచ్చగడుతుంది మా పరుసుకుని రాసుకుని చేయండి ఈ సమయం మాకు ప్రేమ సాగి జ్ఞాపకం చేసుకున్నది వదిలి వయసు దేశాన్ని కాపాడుతుంది వాక్యం భోజనం బెల్ల రాజు కనుక కుటుంబానికి సంఘ పెద్దలందరినీ దీవించండి. నూతనంగా తరఫున శాఖలను దీవించండి. ఈ రోజు మరణ పురాతన దేవతని చేసుకుని మధ్యకాలం నీ సన్నిధి కలిసి నేను ఆరాధించుకుని భాగ్యం మాకు అనుగ్రహించండి. నా ప్రార్థన తప్ప పరపంచం వేడుకుంటే ప్రార్థన యేసుక్రీస్తు ఆడుతుంది పడుతుంది. మంచి బిడారం మనకి చక్కటి ప్రార్థన చేసి చూపించిన వేషాలకి ప్రత్యేక చేసుకుంటూ ప్రార్థన చేసుకుని మన ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం మరింత ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన మహాగరుడ మహానతుడ మా ప్రియాబాల ఉపదేంద్ర మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్థితులు సాధన చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోని తండ్రి ఈ ఉదయకాల తండ్రి వేగుణ తండ్రి మా శ్రేష్ఠులుగా సజీవుల లెక్కలు మనం ఇచ్చినందుకు మీకు స్థుతిలో సాధన చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోని తండ్రి నేటి ఉదయకాల సమయంలో తండ్రి ఇదిగోని తండ్రి ప్రార్థన గ్రంథము తండ్రి 20 అధ్యాయం తండ్రి మీరు చాడుచునుగా తండ్రి నేర్చుకుని వచ్చానుగా తండ్రి విని వర్తమాన తండ్రి మరో పరిపూర్ణ రాసుకుని చక్కడ భాగ్యం మాకు తెచ్చండి తండ్రి. ఇదిగోని తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మా స్థానిక సంఘం జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు భాషణ స్థానిక సంఘం సాయంత్రం కాచి కావాలి తండ్రి. వాక్యాన్ని పోసిన వేయారాజు కానీ నేను సాయంత్రం కాచి కావాలి తండ్రి. వాళ్ళ కుటుంబాన్ని కూడా సాయంత్రం కాచి కావాలి తండ్రి. ఇదిగోని తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి కుమారి యొక్క మన అర్థం తండ్రి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకుని చక్కడ భాగ్యం ఇచ్చింది తండ్రి. ఇదిగోండి తండ్రి ఇంకా తిన్న రోగులుగా ఉన్న తిన్నాను ముట్టి స్వార్థపడదండి. ఈ ప్రార్థన మా పరిమే కుమార్తె మా ప్రాణ యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించాను మా ప్రియపాలకు తండ్రి. ఆమేన్. మంచి ప్రియారా మన దైవత్వాన్ని ప్రియులు దైవశాఖలు సిద్ధంగా ఉన్నారు కనుక సమయం వరకు అప్పగిస్తున్నాం. రైట్, మంచిదినైనా మరి ఇంతవరకు చక్కనటువంటి రీతిలో మరి కుటుంబ ప్రార్థనలో మనల్ని అందరినీ చక్కటి నడిపింపుతో చక్కటి ప్రార్థనతో మనల్ని ముందుకు నడిపించినటువంటి కుమార్తెకి ప్రభు పేట నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ మరి ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథము ఈరోజు 20వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. 20వ అధ్యాయాన్ని నేర్చుకొని పోతున్నాం కనుక దేవుడు తన యొక్క మహాకృపను కాపుదలను మనకు అనుగ్రహించి నేటికి మరి 20 రోజుల నుంచి ప్రకటన గ్రంథంపై మనకి చక్కటి అవగాహన అనుగ్రహించారు పరలోకమందున్న కన్న తండ్రి. సో మామూలుగానే బైబిల్ అర్థం కాదు, అందులోకి ప్రకటన గ్రంథం ముందుగానే అర్థం కాదు. అయినను సరే ఈ ప్రకటన గ్రంథం మీద ఒక అవగాహన తీసుకుని రావడానికి దేవుడు మరి నిరంతరం మన పట్ల ఎంతో కృపా జాలి కనికరాన్ని దయను చూపించారు. అలాగే ఆయన ఒక మాట అన్నారు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడగవలను, అతడు ఏమాత్రమును సందేహింపక నన్ను అడిగితే నేను ధారాళంగా ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో బైబిల్ గ్రంథంలో అర్థం కాని విషయాలంటూ ఏవి కూడా లేవు. చక్కనటువంటి రీతిలో దేవుడు పొందుపరిచి అక్షరాల రూపంలో మనకు వ్రాసి ఉంచారు ఆయన. సో ఎవరైతే దీని పట్ల భయభక్తులు కలిగి ఈ మాటలు నేర్చుకోవాలని ఆశ కలిగి తృష్ణ కలిగి ఉంటారో వారికి అర్థమయ్యేటువంటి రీతిలో దేవుడు వారికి బోధించగలడు. ఓకేనా? సో ఇప్పుడు ఈ 20 అధ్యాయుల నుంచి మనం నేర్చుకున్నటువంటి వర్తమానాలు చాలా రకాలుగా చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. 7 నక్షత్రాలు, 7 దీపస్తంభాలు, 7 సంఘాలు, అక్కడ ఆత్మస్వరూపుగా సంఘాల మధ్య యేసుక్రీస్తు వారు సంచరిస్తున్నట్లుగా ఏమండి, అలాగే పరలోకం తెరవబడినట్లుగా ఆ పరలోకంలో సింహాసనాలని 24 పెద్దలు 24 జీవులని యోహాను గారు చూసినట్లుగా ఏమండి, అక్కడి నుంచి ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి విపత్తులు, ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి తెగుళ్ళు, భవిష్యత్తు భూత వర్తమాన కాల సంగతుల్ని యోహాను గారు చూడడము,
ఆ విషయాలన్నీ కూడా లేఖనాల్లో రాయడము, ఒకప్పుడు ఏం జరిగిందో ప్రజెంట్ మనకి వినిపిస్తున్నారు, కన్న తండ్రి అయినటువంటి దేవుడు తెలియజేస్తున్నారు. సో ఇలా మనం ఆలోచన చేసినప్పుడు ఈ భూమి మీదకి తెగుళ్ళు విపత్తుల ద్వారాగా ఆయన బిడ్డలకి ఇచ్చే కాపుదల ఎలా ఉంటుంది, ఆయన బిడ్డలు ఏ రీతిగా ఈ లోకంలో బ్రతుకుతున్నారు, ఏమంటే విపత్తులు వచ్చేటప్పుడు, ప్రమాదాలు వచ్చేటప్పుడు దేవుని పిల్లలు ఎలా జీవిస్తున్నారో ప్రస్ఫుటంగా వ్రాయబడింది. సో ఇలాంటి విషయాలు, ఎన్నో విషయాలు మరి మనం నేర్చుకున్నాం. ఆరాధనకు యోగ్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తుల వారని, లేదు ఆరాధన ఆయనకి చెందకూడదు, నాకే చెందాలని ఆది సర్పము ఘట సర్పము తాను ప్రయత్నం చేస్తున్నట్లుగా వాడు ఈ భూమి మీద కదా, పరలోకం నుంచి కూడా తండ్రి అయినటువంటి దేవుని మీద తన మనసులో అనుకున్నాడు, నేను కూడా అధికారిగా ఉంటే బాగుంది కదా. ఆ రోజు మన సమూయేలు గ్రంథంలో చూసినట్లుగా ప్రజలకి న్యాయం తీర్చడం చాలా బాగుంది, నేనే న్యాయం తీరిస్తే ఎలా ఉంటుంది అనుకున్నాడు ఎవరైనా. అబషాలోము గారు దావీదు కంటే నేనే తీర్పు తీరిస్తే బాగుంటుంది కదని హెబ్రోనికి వెళ్ళి తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. సో ఇక్కడ ఆది సర్పం ఘట సర్పం కూడా అలాగే చేసింది. ఇప్పుడు ప్రపంచ మానవాళ్ళందరినీ తన హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు వాడు. ఒక క్రైస్తవుడిగా, దేవుని కుమారుడిగా, దేవుని యొక్క సేవకుడిగా నువ్వు నేను అర్థం చేసుకోవలసినటువంటి విషయాలు ఏంటంటే, ఈరోజు మానవాళ్ళందరినీ మోసగిస్తూ మోసపరుస్తూ అబద్ధంలోనూ అసత్యంలోనూ మానవాళ్ళందరినీ నడిపించి నిత్యాగ్ని దండానికి వాడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సో వాడి యొక్క సంకల్పాన్ని, వాడి యొక్క తప్పుడు మార్గాల్ని క్రైస్తవుడిగా మనం అడ్డుగట్టి వాస్తవమైనటువంటిది ఏంటో, అసలైన దేవుడు ఎవరో, యేసుక్రీస్తుల వారు ఎవరో లేఖనాల ద్వారాగా మనం తెలియజేయవలసినటువంటి అవసరం ఉన్నది. సో ఈ విషయాలు అర్థం కాలేకే ఆ దేవుడే నన్ను ప్రేరేపిస్తున్నాడు కదా, దెయ్యం నన్ను ప్రేరేపించింది కదా, ఇంకా నా జీవితం అయిపోయింది, ఇక నేను దేవుని దగ్గరికి ఎలాగ వెళ్తానని మనిషి ఆగిపోతున్నాడు. అలా ఆగిపోతున్నటువంటి ఆ మనిషిని అపవాది ఉచ్చులో నుంచి మనం బయటికి తీసుకుని రావాలని పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది. వాడు గాలాలు వేస్తున్నాడు. వాడు శాపవాది. వాడు గాలాలు వేసి గుచ్చి మానవాళ్ళలాగి సంతోషించి గంతులు వేస్తున్నాడు. ఎందుకంటే నా వలలో వీళ్ళందరూ ఉన్నారని. సో అలా అపవాది వలలో ఉచ్చులో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకుని రావడానికే దేవుడి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు. ఇది అర్థం కాక, చదవడం రాక, తెలుసుకోక ఏం చేస్తున్నారంటే, అయిపోయిందిలే నా జీవితం, ఇక ఏది కాదులని పడిపోయిన వాడు తిరిగి లేవకుండా సాతానుడు బంధించేస్తున్నాడు. సో ఇప్పుడు సాతాను బంధకాల్లో ఉన్నవాడిని బయటికి తీసుకుని రావడానికి ఈరోజు ప్రకటన గ్రంథం మనకి దేవుడు అనుగ్రహించాడు. సో ఈ ఎక్స్పెషలీ ఇప్పుడు 20వ అధ్యాయంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఇది ఆది సర్పం గురించి, ఘట సర్పం గురించి, తాను పరలోకంలో ఒకప్పుడు తప్పు చేసినప్పుడు దానిని ఎలా బంధించాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడో, అది ఎన్నాళ్ళు బందీగా ఉందో, బందీ అయిన తర్వాత అది ఎప్పుడు విడిపింపబడిందో, విడిపింపబడినటువంటి తర్వాత మొట్టమొదటి మానవుల్ని ఎలాగైతే మోసపరుచుందో, సో ఈ రోజుకి కూడా మానవాళ్ళని అలాగే మోసపరుస్తూ మనుషులందరినీ అందరిని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోతుంది, నిత్యాగ్ని దండానికి తీసుకుని వెళ్ళిపోతుంది. సో అలా తీసుకుని వెళ్ళిపోతున్నటువంటి వారికి దేవుని సంకల్పాన్ని తెలియజేసి, దేవుని యొక్క దెయ్యం యొక్క గూఢమైనటువంటి సంగతులు వారికి బోధించి వారిని సత్య మార్గం వైపు నడిపించాలని దేవుడి మనకి ఈ ప్రకటన గ్రంథాన్ని తెలియజేశారు. ఓకేనా. ఇప్పుడు ఈ ప్రకటన గ్రంథం నుంచి కొన్ని చక్కనటువంటి వాస్తవాలను తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా. సో ఈ ప్రకటన గ్రంథం 20 వచ్చి చివరిలోనికి వచ్చేస్తాం మనం. ఓకేనా, చివరిలోనికి వస్తాం. మరి చాలా సంతోషంగా మనం ఫీల్ అవుతూ ఉండాలి. కారణం ఏంటి, 20 అధ్యాయాలని మరి ఒకటిని దాటుకుని ఎలాగా మనము వినడము, నేర్చుకోవడము, తెలుసుకోవడం అనేటువంటిది చాలా ఆశ్చర్యకరం. ఓకేనా. సో ఇప్పుడు 20వ అధ్యాయంలోనికి మనం వచ్చేద్దాం. ఇక 17, 18, 19 అధ్యాయాలు గతకాల చరిత్ర మీకు అర్థమైందా, ఒక జ్ఞాపకం ఉందా? 17వ అధ్యాయం, 18వ అధ్యాయం ఎవరి గురించి నేర్చుకున్నాం? మహాబబులోని యొక్క పతనము, దానికి తీర్పు, దాని యొక్క పతనము నేర్చుకున్నాం మనం. సో అపవాదికి లేదా ఆది సర్పం ఘట సర్పానికి మృగానికి ఎప్పుడైతే తీర్పు ప్రకటింపబడిందో, ఎప్పుడైతే అది మరణించిందో ఆ 18, 19 అధ్యాయులు మనం చూసాం. సో ఎప్పుడైతే అది అంతమొందిందో, ఎప్పుడైతే అది మరణించిందో, దాని మరణాన్ని బట్టి పరలోకంలో హల్లెలూయా, స్తోత్రము, స్తుతి గీతాలు పాడినట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ 19, 18, 17 అధ్యాయాలు మనం ఈ రీతిగా చూసాం. ఇప్పుడు 20వ అధ్యాయం ద్వారా మనం ఏం చూడబోతున్నాం అని అంటే, అపవాది ఆది సర్పము ఘట సర్పాన్ని బంధించడానికి పరలోకం నుంచి ఒక దూత వస్తుంది.
ఆ దూత వచ్చి ఒక 1000 ఏండ్ల పాటు మరి దాన్ని బంధించేసినట్లుగా కనబడుతుంది. ఎవరిని? సాతారుని. సో అది మరలా కొన్ని దినాలైనటువంటి తర్వాత ఈ భూమి మీదకి విడిపింపబడుతుంది. విడిపింపబడినటువంటి తర్వాత ఏమంటే దేవుని మహిమ కొరకు జీవించేవారు ఎలా ఉంటారో, ఏమంటే దాని వలలో ఉండేటువంటి వారు ఎలా ఉంటారో ఇక్కడ వ్రాయబడింది. సో ఇక ఇలా ఈ విషయాలు మనం అర్థం చేసుకుంటున్నప్పుడు పరలోకంలో సింహాసనాలను చూస్తారు యోహాను గారు. ఆ సింహాసనాల మీద కూర్చున్న వారికి ప్రజల్ని ఏలే అధికారం ఇవ్వబడింది. ఆ సమయంలో దేవుని కొరకు మరణించినటువంటి ఆ మృతుల గురించి కూడా తెలపబడింది. సో ఇలా అనేకమైనటువంటి విషయాలను ఇప్పుడు 20వ అధ్యాయం మనకి అందించడానికి సిద్ధంగా ఉంది కనుక ఇప్పుడు లేఖనాల్లోనికి వెళ్ళి ఈ యొక్క 20వ అధ్యాయం ద్వారా దేవుని యొక్క అనాది సంకల్పాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేద్దాం. కొద్దిపాటి అవగాహనలో ముందుకు వెళ్దాం. ఓకేనా? ఇక 20వ అధ్యాయం యొక్క నేపథ్యం మనం చూసినప్పుడు 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు మహిమతో తిరిగి వచ్చి మృగమును అబద్ధ ప్రవక్తలను ఓడించి అగ్నిగుండంలో పడవేయడం నిన్న 19వ అధ్యాయంలో మనం చూసాం. ఇప్పుడు 20వ అధ్యాయంలో ఆ విజయానికి కొనసాగింపుగా సాతాను తీర్పు, ఏమండి 1000 ఏండ్ల రాజ్యము, చివరి తిరుగుబాటు, ఏమండి మహా తెల్ల సింహాసన తీర్పు గురించి ఈ అధ్యాయం వివరిస్తుంది. సో దీనిని మనం నేపథ్యంగా పెట్టుకోవాలి. ఇది దేవుని న్యాయ పరిశుద్ధత, అంతిమ విజయము, ఏమండి నిత్య తీర్పు అని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా? ఇక నేపథ్యాన్ని ముగించుకుని ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు మనకు కనబడుతున్నాయి? 15 వచనాలు. సుమారుగా 15 వచనాలు. ఈ 15 వచనాలని ఒక 4 భాగాలుగా మాట్లాడుకునే ప్రయత్నాలు చేద్దాం. ఒక 4 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు సారాంశంలో మొదటి భాగాన్ని మనం చూద్దాం. 1 నుంచి 3 వచనాలు. ఎట్లైనా సారాంశంలో 1 నుంచి 3 వచనాలు చూద్దాం. ఒక దేవదూత పరలోకంలో నుండి వచ్చుట ఏమండి యోహాను గారు చూస్తున్నారనమాట. ఇప్పుడు సాతాను బంధించి 1000 ఏండ్లు అగాధములో వేయబడతాడు. ఆ కాలం తర్వాత అతడు ఏమండి జనములను మోసగించడానికి మరలా విడిపింపబడతాడు. అంటే ఇది ఆల్రెడీ జరిగినటువంటి సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. సో దీన్ని మరికొంతమంది ఎలా తీసుకున్నారని అంటే, ఈ భూమి అంతమవుతున్న సందర్భంలో అంతమైపోయినటువంటి తర్వాత మరలా 1000 ఏండ్లు సాతానుని భూమి మీద ఏమంటే దేవుని ప్రజలు యేసుక్రీస్తుల వారు పరిపాలిస్తారని కొంత అవగాహనకు వచ్చారు. అంటే దీనిని సరిగా అర్థం చేసుకోలేనటువంటి వారు. అయితే దేవుని యొక్క సంకల్పం పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి చాలామంది మేధావి వర్గాలు, ఏమంటే పండితులు, ఏమంటే బైబిల్ యొక్క దైవ సేవకులు చాలామంది ప్రయాసపడుతున్నారు. ఇప్పుడు వారి ద్వారా వాస్తవాలు ఏంటో మనం రాగడ దినాల్లో విందాం. ప్రస్తుతానికి దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి సందేశాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ప్రతి దాంట్లోనూ సందిగ్ధాలు ఉన్నాయి కనుక ఈ సందిగ్ధాలను మనం ముందు రాగడ దినాల్లో ఆలోచించేది. అసలు వాస్తవంగా దీంట్లో ఏం రాయబడిందో తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఆ 1000 ఏండ్ల పరిపాలనలో మరి ఆఘాతంలో నుంచి సాతాను ఆదిఘట సర్పం బయటికి విడిపింపబడుతున్నట్లుగా మనకి 1, 2, 3 వచనాల్లో వ్రాయబడింది. ముందుగా ఆ భాగాలను చదువుకుంటూ మరింత ముందుకు వెళ్దాం. చదువునాను. 20వ అధ్యాయం 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యల చేత పట్టుకుని అగాధం యొక్క తాళవ చెవి గల ఈ యొక్క దూత పరలోకము నుండి దిగి వచ్చేట చూసితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానియు తాను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వాని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు ఇక జనములను మోసగించకుండానట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలం విడిచిపెట్టబడవలను. అంటే మొత్తానికి వీడు కొంతకాలం ఏం చేయబడతాడట? విడిచిపెట్టబడతాడు. విడిచిపెట్టబడిన వాడి యొక్క శక్తి మనం అర్థం చేసుకుంటున్నప్పుడు వాడు మనల్ని ఏమీ కూడా చేయలేడు. కారణం ఏంటంటే అది గర్జించే సింహం వల్ల ఎవరైనా మరింగుదని వెదుగుతూ తిరుగుచున్నాడు కనుక వాడు ఎప్పటికైనా మనల్ని పట్టుకునే అవకాశం ఉంది. అందుకనే అపవాదికి చోటు ఇవ్వకండి. చోటిస్తే వాడు మనల్ని ఏం చేస్తాడో పట్టుకునే అవకాశం ఉన్నది. ఆ రోజు భూతవార్త భవిష్యత్ కాలాలకి సంబంధించినటువంటి మాటలు ఎప్పుడో మరలా ఈ భూమి మీద జరుగుతాయని కాదు, ఇప్పుడే జరుగుతున్నాయి. ఇప్పుడు వాడి క్రియలు ఈ భూమి మీద జరుగుతున్నాయి. అబద్ధాలు జరుగుతున్నాయి, అవాస్తవాలు జరుగుతున్నాయి. క్రైస్తవులు అనేటువంటి వారిని వాడు మోసగిస్తున్నాడు, ఉచ్చులోనికి వేసుకుంటున్నాడు, నరకానికి తీసుకుని వెళ్తున్నాడు.
సో ఆడ ఆల్రెడీ ఇప్పుడు విడిపింపబడిన దినాల్లో మనం బ్రతుకుచున్నాం. ఇప్పుడు బ్రతుకుచున్నటువంటి మనం ఏం చేయాలి? వాడి యొక్క క్రియలు, కార్యకలాపాలు చూసి వాటిని ఏం చేయాలి? అపోస్తులు, శిష్యులు వీళ్ళందరూ పాదాల క్రింద చితక త్రొక్కేసి కొన ఊపిరితో మన ముందు పెట్టారు. ఇక మిగతా వాటితో మనం వాక్యంతో, సువార్తతో దాన్ని ఏం చేయాలి? అధో పాతాళానికి అనగదొక్కేయాలని వాక్యము సెలవిస్తుంది. ఇది మొదటి భాగం. సో ఇక సారాంశంలో రెండో భాగాన్ని చూద్దాం. 4-6 వచనాలు ఏంటైనా? ఆ 1000 ఏండ్ల రాజ్యము క్రీస్తు నిమిత్తము బాధలో అనుభవించిన వారు ఏమంటే విశ్వాసంలో నిలిచిన వారు ఏమంటే మొదటి పునరుత్థానంలో పాలు పంచుకొని ఏమంటే క్రొత్తగా 1000 ఏండ్ల పరిపాలనతో మరి జీవిస్తారు అని ఇది మొదటి పునరుత్థానం అని రెండో భాగంలో మనకు సెలవిస్తుంది. సో ఆ రెండో భాగానికి సంబంధించినటువంటి లేఖనాలు చదువుదాం. 4-6 వచనాలు చదువున్నాను. అతడు అంతటా సింహాసనములను చూసి తిని. ఇప్పుడు ఏం చూశాడట ఆయన? అంతకు ముందు ఏం చూశాడు? పై వచనం చూడు మరలా, మొదటి వచనం 20వ అధ్యాయం మొదటి వచనం. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల యొక్క దూత పరలోకం నుండి దిగి వచ్చేట్టు చూసి తిని. అంటే ముందు పరలోకం నుంచి అగాధం యొక్క తాళపు చెవి ఒక దూత పట్టుకుని వస్తుంది. చూసారా? అంటే దేవుని యొక్క ఏమండి ఆ ఉన్నటువంటి ఆ ప్లేసుల్లో తాళాలు, వాటికి అగాధము, వాటికి ఏమో నరకము, వాటికి ఏమో పాతాళము, వాటికి ఏమో పరదేశు, ఇలా ప్రతిదానికి కూడా మన ఇంటికి ఏమండి బీరువాకి, లాకర్కి, గదికి ఒక్కొక్క కీ ఎలాగైతే ఉంటుందో పరలోకం మీద అలాంటి శక్తిని, అలాంటి సామర్థ్యాన్ని కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు, అధికారాలు ఉన్నాయి, దూతలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు అలాంటి దాన్ని చూశాడట. ఇప్పుడు 4వ వచనంలో ఆయన అంటున్నారు, అంతటా సింహాసనమును చూసి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి ఏమిటి విమర్శ చేయుటకు, అలా ఉండకూడదు, అధికారం చేయుటకు విమర్శ ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకును దాని ప్రతిమకును నమస్కారము చేయక తమ నొసలయందు గాని చేతులయందు గాని దాని ముద్రను వేయించుకొనని వారిని యేసు విషయమై తానిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్య నిమిత్తము చిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలో చూసి తిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తు కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడిచే వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుత్థానము. ఈ పునరుత్థానములో పాలు పొందువారు ధన్యులు, ఏమిటి పరిశుద్ధులునై యుందురు. అట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. అంటే 1000 సంవత్సరాలు రాజ్యం చేస్తారు అని అంటున్నాడు కదా. అంటే ఒకప్పుడు చనిపోయి మనం అందరం కూడా మరలా తిరిగిలేసి భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన దేవునితో పాటు చేస్తామని కొంతమంది వాదన అయితే ఉన్నది ఈ ప్రకటన గ్రంథాన్ని అనుసరించి. సో ఈ మాటలు మనం ఎలా తీసుకోవాలంటే దీంట్లో ఉన్నటువంటి అక్షరాలను కానీ, దీంట్లో ఉన్నటువంటి పదాలను కానీ ఉన్నవి ఉన్నట్టుగా తీసుకోకూడదు. మరి ఎలా వీటిని అర్థం చేసుకోవాలి? దేవుని సంకల్పం అర్థమైన వారికి వీటిని ఎలా తీసుకోవాలో అర్థమవుతుంది. దేవుని ఏమండి న్యాయ విధులు అర్థమైన వారికి వీటిని ఎలా బోధించాలో తెలియజేయబడుతుంది. సో దీని వెనకాల ఉన్నటువంటి అంతరార్థాలు ఇదివరకే ఎంతోమంది సేవకుల ద్వారాగా మనం విన్నాం. ఏమంటే కనుక ఇప్పుడు వీళ్ళు క్రీస్తు బ్రతికి 1000 సంవత్సరాల పరిపాలన కాలం ఆల్రెడీ మనము లోకంలో అపరాధాల చేత, పాపాల చేత వాడు మనల్ని చంపేస్తే యేసుక్రీస్తు వారి వాక్యం ద్వారాగా, సేవకుల ద్వారా మనల్ని బ్రతికించారు. ఇప్పుడు క్రీస్తుతో పాటు మనం కూడా ఏం చేస్తున్నాం? పరిపాలన చేస్తున్నాం. ఇదిగో నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వారికి శిక్ష విధింపబడతాదని ఇప్పుడు యేసుక్రీస్తు వారి పక్షాన మనం ఏం చేస్తున్నాం? సువార్తను ప్రకటిస్తున్నాం. ఓకేనా? ఇది సారాంశంలో రెండో భాగాన్ని మనం చదువుకున్నాం కదా. ఇక మూడో భాగాన్ని చదువుకుందాం. ఏమండి? సాతాను యొక్క చివరి తిరుగుబాటు. 7-10 వచనాలు ఈ భాగాలు మనకు కనబడతాయి. 1000 ఏండ్లు పూర్తయినటువంటి తర్వాత సాతాను కొంతకాలం విడిచిపెట్టబడుతుంది. అతడు గోగు మాగోగు జనాలను ఉపయోగించి దేవుని ప్రజలపై యుద్ధానికి నడిపిస్తాడు. కానీ దేవుడు పరలోకం నుండి అగ్ని వారిని నాశనం చేస్తాడు. చివరకు సాతాను అగ్నిగుండంలో పడవేయబడతాడు. ఏమండి? వాడికి ఎంత శక్తి, ఎంత సామర్థ్యం ఉన్నా దేవుని ముందు వాడు ఏమైపోతాడంటే అవుట్ అయిపోతాడు. వాడు నిలబడలేడు దేవుని శక్తి ముందు. సో సాతానుడికి శక్తి ఉందని అనుకుంటే మనం ఇస్తున్న వాడికి అమ్మ బాబోయ్ సాతానుడు అని అంటున్నా. అమ్మ బాబోయ్ కాదు, వాడు మన పాదాలతో చితక త్రొక్కించి శక్తి మనకు ఉన్నదే. దేవుని కుమారులు మనం, దేవుని యొక్క సేవకులు. వాడేంటి? వాడి దగ్గర శక్తి సామర్థ్యాలు ఏవి
లేవు అని వాక్యం ద్వారా మనకు వినిపించబడుతుంది. సో దీనికి సంబంధించినటువంటి భాగాలను చదువు 7-10 వచనాలు చదువునన్న 7-10 వచనాలు చదువు రెండో భాగంగా. అయ్యో ఆ 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడెను. భూమి నలుదిశల నుండి జనములు లెక్కకు సముద్రము ఇసుకోవలే ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారి యుద్ధమునకు పోగు చేయుటకే వారు బయలుదేరుదురు. వారు భూమి అంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణములను ముట్టడవేగా పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించును. అంటే ఈ భూమి మీద గోగు మాగోగు అనేటువంటి వారిని వాడు ఏం చేస్తాడట, మోసగించి వారితో యుద్ధం చేయాలనుకుంటాడంట. వారితో యుద్ధం చేయాలనుకున్నప్పుడు దేవుడు ఊరుకుంటాడా? పరలోకం నుంచి అగ్ని దిగి వచ్చి వాడిని నాశనం చేసేస్తాడని వాక్యము సెలవిస్తుంది. సో దేవుని సంకల్పాలను వాడు ఎప్పుడు కూడా పాడు చేయలేడు. వాడు నెరవేర్చడానికి ప్రయత్నాలు చేస్తాడు, మనల్ని పాపంలో వేయడానికి. అందుకని దేవుని సంకల్పంలో నుంచి మనల్ని వాడు ఏం చేస్తాడంటే బయటికి తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తాడు. వాడి ప్రయత్నాల్లో మనము పడకూడదు. ఇది సాతాను శక్తి, దైవ శక్తి అని మనల్ని మనం పరీక్షించుకుని దేవుని శక్తిపై మనము ఆధారపడాలి. దేవుని శక్తిపై మనం ఆధారపడుతున్నప్పుడు శ్రమలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, సమస్యలు రావచ్చు, గొడవలు రావచ్చు. అయితే దైవ ప్రేరేపణలో ఇవి కూడా పాలిభాగస్తం అవుతాయంటే అవును. దేవుని పిల్లలు క్రీస్తును నమ్మితే ఎలాంటి వాటినన్నిటిని కూడా అనుభవాల గుండా వారు ఎదుర్కోవాలి. సో అనుభవాలతో ఎలాంటి వాటిలో క్రైస్తవుడు ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో తర్వాత అతని జీవితకాలంలో ఎదురైన వాటిని అన్నిటిని కూడా ఎదుర్కొనగలడు. మనం ఎవరము? క్రీస్తు సైనికులు. సైనికుడికి ఏముంటుంది? ఇప్పుడు యుద్ధం ఉంటుంది. యుద్ధంలోనికి వెళ్తే ఏముంటుంది? పోరాటాలు ఉంటాయి, జయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి. అపజయం పొందినా మరలా విజయం కొరకు ఏం చేయాలి? మనము ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇలా మనము ముందుకు వెళ్ళాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. తర్వాత మాట చదువుదాం. వారిని మోసపరిచి అపవాది అగ్నిగంధకల గుండములో పడవేయబడిను. అచట క్రూర మృగమునకును అబద్ధ ప్రవక్తలను ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడుదురు. సో వీరు మానవాళిని మోసం చేసినటువంటి విధానాన్ని బట్టి అబద్ధ ప్రవక్తల్ని, క్రూర మృగాన్ని, ఘట సర్పాన్ని దేవుడు ఏం చేస్తాడట? బంధించి వారిని నిరంతరం రాత్రి పగల్లో బాధించడానికి వారికి బాధింపబడతారని సారాంశంలో 3వ భాగం మనకు సెలవిస్తుంది. ఇక సారాంశంలో 4వ భాగాన్ని, చివరి భాగాన్ని మనం చూద్దాం. ఏమంటే మహా తెల్ల సింహాసన తీర్పు. సో ఈ భాగాలు మనం చూసినప్పుడు ఏమండి మృతులు నిలవబడతారట. మృతులు ఏం చేస్తారు? దేవుని ఎదుట సమస్త మృతులు నిలవబడతారు. గ్రంథములు కూడా తెరవబడతాయి. ప్రతి వారి కొరకు తమ క్రియలను బట్టి తీర్పు పొందుతారు. జీవ గ్రంథములో పేరు లేని వారు అగ్నిగుండంలో పడవేయబడతారని, అది 2వ మరణం అని వాక్యం మనకి సెలవిస్తుంది. సో ఇప్పుడు ఈ భాగాలు మనం చదువుదాం. 11-15 వచనాలను చదువుదాం. మరియు ధవలమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడయ్యున్న ఒకని చూసి తిని, భూమి ఆకాశములో ఆయన సముఖం నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు లేకపోయాను. అంటే భూమి ఆకాశాలే ఆయన దగ్గర ఉండలేకపోతున్నాయి, ఆయన కలగజేసినవి. మరి సాతానుడు ఉంటాడు ఆయన ముందు? పారిపోతాడు వాడు. కనుక ఇంత శక్తి, ఇంత సామర్థ్యం ఉన్నటువంటి దేవుడు దానికి ఎలాంటి శక్తిని ఇచ్చాడు, ఎలాంటి సామర్థ్యాన్ని ఇచ్చాడు నీకు చెబుతున్నాడు. ఇప్పుడు దానికి ఉన్నటువంటి పవర్ ఎంతో నీకు అర్థమవుతే దాన్ని బట్టి నువ్వు ఎలా పోరాడాలో నువ్వు ప్రాక్టీస్ చేస్తావు. దాని పవర్ తెలకుండా నువ్వు ప్రాక్టీస్ చేయలేవు కదా, పడిపోతావు కదా. కనుక నువ్వు పడిపోకుండా ఉండడానికే దాని సామర్థ్యం ఎంతో చెబుతున్నాడు. నువ్వు ఎంతగా ప్రాక్టీస్ చేయాలో సాతాను ముందు చెబుతున్నాడు. అది నీకు నేత్రస కలిగిస్తుంది, జీవోపడంబాన్ని కలిగిస్తుంది, ఇంకేం శరీరాశని కలిగిస్తుంది. సో ఈ శరీరాశ, నేత్రాశ, జీవోపడంబాలు దేవునివి కావు అని నువ్వు ఏం చేయాలి? వీటి నుంచి విసర్జించాలి. అది నేను ఎలాగైనా పడగొట్టడానికి అది మంత్రాలను ప్రయోగిస్తుంది, అది తంత్రాలను ఉపయోగిస్తుంది. అదే అంటాడు పౌలు గారు, సాతాను తంత్రములు మనం ఎరగని వారము కాము, మనకి తెలుసు అని అంటున్నారు ఆయన. సో అది చివరి భాగాలు మనం చదివేద్దాం. భూమి ఆకాశములు ఆయన సముఖం నుండి పారిపోయిను, వాటికి నిలువ చోటు కనబడకపోయిను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండుట చూసి తిని.
అప్పుడు గ్రంథములు విప్పబడును, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము కూడా విప్పబడును. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందినవారు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించును. వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందును. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండో మరణము. ఎవని పేరైనను జీవగ్రంథములో వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. ఎవరి పేరైనను జీవగ్రంథంలో రాయబడకపోతే వాడు ఎక్కడ పడవేయబడతాడు? అగ్నిగుండంలో పడవేయబడతాడు. కనుక ఇప్పుడు దేవుని సంకల్పాలు ఎరిగినటువంటి మనము రెండో మరణంలోనికి వెళ్లకుండా మరి మనం అందరం ఏం చేయాలి? మేల్కొని ఉండాలి. అందుకనే మేల్కొని మనం నిద్రపోతున్నటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం మేల్కొని పాపం చేయకుండా ఉండాలి. పరిశుద్ధత కలిగి ప్రభు వచ్చేంత వరకు మనం ప్రార్థనలో మన శోధనలో పడిపోకుండా ఉన్నట్లు. చూసారా ఏమండి, మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు. ఏమండి, ఇదిగో సాతాను మిమ్మల్ని గోధుమల వల్లే పట్టి జల్లించడానికి ఆడి అధికారం కోరుకున్నాడు. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే ఇదిగో నేను భూమి మీద అటు ఇటు తిరిగి వస్తున్నాను అంటే సాతాను గాడి గురించినటువంటి పూర్తి వివరణ దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. సో ఇప్పుడు వాడి గురించి తెలుసుకున్నటువంటి మనము నేడు జీవమును మరణమును నీ ఎదుటి పెట్టాను, మేలును కీడును నీ ఎదుటి పెట్టాను అంటున్నాడు. ఈరోజు మంచిగా బ్రతికే వారు లోకం ఉన్నారు, చెడుగా బ్రతికే వారు లోకంలో ఉన్నారు, హంతకులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు. సో ఇప్పుడు వారిని బట్టి మంచిదేదో మేలేదో క్షేమకరమైనది ఏదో నువ్వు ఎన్నుకుని ఏర్పరచుకుని నీ జీవిత కాలంలో క్రీస్తుని గురించి ఏమంటే దేవుని గురించి ఏమంటే ఆత్మను గురించి నువ్వు ప్రస్ఫుటంగా ప్రకటించుకుంటూ వెళ్ళడమే. అలా నువ్వు ఎదురే వెళ్తున్నప్పుడు నీకు ఎదురవుతున్నటువంటి ఆ సమస్యల్ని కష్టాలని అది సాతాను అడ్డులు ఆటంకాలు కలిగిస్తుందని నువ్వు గమనించి వాడు ఉచ్చుల్లో నుంచి ఉరుల్లో నుంచి మనం తప్పించబడాలనే మనకి గ్రంథాన్ని మాటల్ని దేవుడు రాయించి ఇచ్చాడు. ఇది దీని వెనకాల ఉన్నటువంటి అసలు సంకల్పం. అంతేగాని వాస్తవానికి ఆయన మరలా వస్తాడు మనం ఇక్కడ పరిపాలన చేస్తాం అనుకుంటే అది పొరపాటు. ఇక మనం ఆయన మీద ఆధారపడడం కాదు, మనము ఇతరులని దేవుని మీద ఆధారపడేటట్టుగా చేయాలి. మనము దేవుని మీద ఆధారపడి బ్రతకడం కాదు, మనము అనేకులు దేవుని మీద ఆధారపడేటట్టుగా మనము జీవింపజేయాలి. సో ఈనాటికి కూడా ఇంకా దేవుని మీద ఆధారపడి నువ్వే చూసుకోదేవా, నేను నా పని నేను చేసుకుంటానని క్రైస్తవులు ఇలా ఉన్నారు. సో ఇలా ఉండకూడదు. మనం వాక్యం మీద ఆధారపడాలి, దేవుని మీద ఆధారపడాలి, ఇతరులని దేవుని మీద ఆధారపడేటట్టుగా చేయాలి. అంత శక్తిని సామర్థ్యాన్ని ఇచ్చాడు. మనల్ని సోమరులుగా చేయలేదని ఆయన మీద ఆధారపడడానికి మనకు శక్తిని ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. దాన్ని గొంతిప్పి గలమెత్తి వాక్యాన్ని ప్రకటించమని మరి అధ్యాయం మనకి సెలవిస్తుంది కనుక సో నేపథ్యాన్ని సారాంశాన్ని మనం ముగించుకున్నాం కదా. ఇక ఈ అధ్యాయ వివరాల్లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? మొదటిగా దేవుని అధికారం సంపూర్ణమైనది. అది దేవుని మీద అధికారం అది పరిపూర్ణమైనది, సంపూర్ణమైనది, దానికి వెలితి లోటు అంటూ లేదు. ఓకేనా? సాతాను ఎంత శక్తిమంతుడైనా దేవుని అనుమతి లేకపోతే వాడు ఏమీ చేయలేడు. సాతాను ఎంత శక్తిమంతుడైనా దేవుని అనుమతి ఉండాలి. ఇప్పుడు దేవుని అనుమతి లేకుండా ఈయన దగ్గరికి వచ్చాడు, యోబు గారి దగ్గరికి రాలేదు. యోబు దగ్గరికి రావడానికి దేవుడు ఏమంటే అపవాది దేవుని దగ్గర పర్మిషన్ లెటర్ తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మీరు నేరుగా స్కూల్కి మానేయడానికి లేదు, మరి మీరు ఏం చేయాలి? లెటర్ పర్మిషన్ తీసుకుని మీరు స్కూల్ మానాలి, మీ పనిలో మీరు ఉండాలి. సో ఈరోజు సాతానుడు ఒకవేళ మన దగ్గరికి వచ్చి మనల్ని ప్రేరేపించాలన్నా రికమెండేషన్ లెటర్ లేదా ఏమంటే ఏం తీసుకోవాలి వాళ్ళ దగ్గర? దేవుని దగ్గర ఏం తీసుకోవాలి? పర్మిషన్ తీసుకుని మన దగ్గరికి వస్తాడే తప్ప దేవుని పర్మిషన్ లేకుండా మన దగ్గర రాలేడు. మనల్ని శోధిస్తూ ఉంటుంటాడు, మనల్ని పరీక్షిస్తూ ఉంటుంటాడు. సో దేవుడైతే మనల్ని పరీక్షిస్తాడు, దుష్టుడైతే మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు. కనుక వాడి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఇక చివరి భాగంలోనికి వెళ్ళిపోదాం. సాతాను ఎంత శక్తిమంతుడైనా దేవుని అనుమతి లేకపోతే వాడు ఏమీ కూడా ఏం చేయలేని ఆయన మనల్ని ఏమండి అలాగే ఒక దేవదూత అతడు బంధింపబడడం చూశాడు యోహాను గారు. అండ్ దేవుని సర్వాధికారాన్ని ఈ భాగాలు మనకి సూచిస్తున్నాయి అన్నమాట. దేవుడు సర్వాధికారి, అలాగే దేవుని యొక్క అధికారము సంపూర్ణమైనదని వివరం ద్వారా ఈ అధ్యాయం మన అందరితో మాట్లాడుతుంది. ఇక విశ్వాసులకు బహుమానం ఏంటైనా? విశ్వాసులకు బహుమానం. క్రీస్తు కొరకు కష్టాలను సహించి ఆయనతో కలిసి రాజ్యం ఏలతారు. ఎవరు వాళ్ళు? విశ్వాసులు. ఏమంటే విశ్వాసుల్లో నిలిచినటువంటి జీవితం ఎన్నటికీ వృధా కాదు అని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. అలాగే ఇక తుది తీర్పు ఏంటైనా?
తుది తీర్పు తప్పదు. అండ్ ప్రతి మనిషికి దేవుని ఎదుట నిలవబడవలసిందే. ఏమండి, ధనవంతుడైనా నిలబడాలి, పేదవాడైనా నిలబడాలి, రాజైనా సేవకుడైనా ఆయన ముందు అందరూ కూడా సమానమేనని, ఆయన తీర్పు జరిగిస్తాడని ఈ అధ్యాయం మనకి వివరణిస్తుంది. ఓకేనా. ఇక చివరిగా జీవగ్రంథం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, నిత్య జీవం పొందేది యేసుక్రీస్తుని విశ్వసించిన వారే. నిత్య జీవం పొందేది ఎవరినైనా యేసుక్రీస్తును ఏమండి విశ్వసించిన వారే. జీవగ్రంథంలో వారి పేరు ఉండడమే రక్షణకు గుర్తు. మనం ఎప్పుడైతే రక్షణ పొందుతున్నామో జీవగ్రంథంలో మన పేరు ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా. ఈ అధ్యాయం యొక్క ప్రధాన సందేశం ఏంటో మనం చూద్దాం. ఇప్పుడు ఇంతవరకు మనం వివరాన్ని ముగించుకున్నాం. ఇప్పుడు ఈ అధ్యాయం యొక్క సందేశం ఏంటో మనం చూద్దాం. దేవుని విజయము సంపూర్ణమైనది, సాతానుకు అంతిమ ఓటమి తప్పదు, విశ్వాసులకు నిత్య జీవం స్థిరమైంది, ప్రతి మనిషి దేవుని తీర్పుల్ని ఎదుర్కొంటాడు, యేసుక్రీస్తులో ఉన్నవారికి రెండో మరణం మీద అధికారం చేయదు. యేసుక్రీస్తులో ఉన్నవారికి రెండో మరణం అధికారం చేయదు. జీవగ్రంథములో పేరు ఉండాలి. అది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయమని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఓకే. ఇక ముఖ్యమైనటువంటి పాఠాలు మనం చూసినప్పుడు ఏమండి, శోధనలో విశ్వాసంగా ఉండాలి, పాపముతో రాజీ పడకుండా జీవించాలి, సువార్తను ప్రకటించుటి మరి అందరూ జీవగ్రంథంలో పేరు పొందుకునేటట్లుగా క్రీస్తు అంతిమ విజయంపై ఆశతో మనం అందరం జీవించాలని ఈ ప్రాముఖ్యమైనటువంటి సంఘటనని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. సో ఇక ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి కీలక వచనాన్ని మనం చూసినప్పుడు 6వ వచనంలో కనబడుతుంది. 20వ అధ్యాయం. మొదటి పునరుద్ధానంలో పాలు పొందువాడు ధన్యుడు, పరిశుద్ధుడు. రెండో మరణం వారికి హాని చేయదు, వారు దేవునికి క్రీస్తుకును యాజకులై ఆయనతో కూడా 1000 ఏండ్లు రాజ్యము చేయుదురు. సో మనకిచ్చినటువంటి కాలము, మనకిచ్చినటువంటి సమయం, దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. ఇప్పుడు 1000 దినాలు క్రీస్తు వారు పరిపాలిస్తారంటే ఈ రెండవ రాకల్లో జరిగిన తర్వాత మరొకసారి 1000 ఏండ్లు పరిపాలన చేస్తారన్నది కాదు. దేవుని సన్నిధిలో ఒక దినము గడిపితే ఎన్ని దినాలు శ్రేష్టమైంది? 1000 దినాలు శ్రేష్టమైంది. అంటే ఇప్పుడు దేవుని దృష్టిలో ఎన్ని దినాలు అవనివి? 2 రోజులు అవని. 1000 సంవత్సరాలు కదా, ఇది 2000 సంవత్సరం కదా, అంటే దేవుని దృష్టిలో 2 రోజులు అవని. అదనమాట. ఇలా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకుని పూర్తి అవగాహనతో, పరిశుద్ధ అవగాహనతో ఇతరులకు వాక్యాన్ని ప్రకటించి దేవునిలోనికి నడిపించాలని వాక్యం మనకి సెలవిస్తుంది. కనుక మరింత గొప్ప పరిచర్యకు మనల్ని వారసులు చేసినటువంటి మన ప్రియులు దైవ సేవకులు బిఎల్ రాజు గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకొనిచ్చు. మరి యొక్క సమయంలో మరింత ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకే. మంచిది బిడ్డారు, మనం ఇంతవరకు చక్కటి వర్తమానం తెలియజేసిన దైవజనులకి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకొనిచ్చు. ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలకు ఉన్న ప్రజలు మనం ముగించుకున్నాం. ఈ ఉదయకాల ప్రార్థన చేసుకుని ఉదయకాలకు ఉన్న ప్రజలు మనం ముగించుకున్నాం. ప్రార్థన మహాగరుడు మహానితుడ మా ప్రియపాలకు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇవ్వండి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి వేగరమ తండ్రి, మీ సన్నిధి భాగ్యం, మీ సన్నిధి కొందరు మా మీద ప్రకాశం చేసినందుకు మీకు వేలాది వందనాలు స్థుతులు సోదరు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ ఉదయకాల సమయంలో తండ్రి ప్రార్థనగా తండ్రి 20వ అధ్యాయం తండ్రి మీరు చదువుకున్న తండ్రి, నేర్చుకున్న తండ్రి. ఇదిగోండి తండ్రి, ఇంతవరకు విన్నట్టు వర్తమానం తండ్రి మా రోజైన పదంలో రాసుకొని చక్కటి భాగ్యం మాకు తెచ్చండి తండ్రి. ఇంకా వెళ్తే నా రోజులుగా ఉన్న తిరాలముంటే స్వతపంచండి. ఈ ప్రార్థన మా పేరు మీకు మంది మా ప్రవేశిస్తున్నాము. ఈ ప్రార్థన మీకు సమర్పించాను మా ప్రియపాలకు తండ్రి. మహాగణుడ మహోన్నతుడ మీకు వందనాలు. ఇంతవరకునైనా మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ద్వారా మీ భవిష్యత్తు సంబంధించినటువంటి ప్రణాళికలు, ఉద్దేశాలు మాకు తెలియజేశారు ప్రభా. మీకు వందనాలు తండ్రి. వినవాక్యం మా వీనికుడిలో ఫలింపజేయండి. దుష్టుడు నాయన మా వాక్యాన్ని ఎత్తుకుని పోకుండానట్లు మేము నాయన నిరంతరం వాక్య ధ్యానంలో నాయన వాక్యాన్ని తలపోసుకుంటూ, వాక్యాన్ని నెమరవేసుకుంటూ చక్కగా నాయన మేము జీవాహారాన్ని భుజిస్తూ ప్రభా మీలో నాయన నమ్మకంగా జీవించుటకు మీ సహాయాలు తెచ్చండి తండ్రి. ఈ రోజు నాయన మీ కుమారులు తిరిగి లేచినైనా ప్రభా అనేకులకు అగపడి పరలోకానికి వెళ్ళినటువంటి దినముగా, పునరుత్థాన దినముగా ఈ రోజునైనా భావిస్తూ పవిత్రమైనటువంటి దినంగా ఎంచుకుని తండ్రి మీ పట్ల భయభక్తులు కలిగి
వారి శరీరాలను లోబరుచుకుని ప్రభా ఆత్మతో మీలో ముందుకు నడుస్తున్న పరిశుద్ధులందరినీ జ్ఞాపకం చేసుకున్నాను. ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ రోజునైనా మా యొక్క స్థానిక సంఘాలు ఊదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాలు ఈ రోజునైనా మిమ్మల్ని మహిమపరచడానికి కుటుంబాలకు ఇప్పుడు సిద్ధపడుతున్నాయి. మీ సహాయాలు తెచ్చండి. అలాగే 2 సంఘాలలో వాక్యాన్ని అందించడానికి మీరు నాయన సేవకుల్ని ప్రేరేపించినందుకు కృతజ్ఞతలు. వారి ద్వారా విలువైన అమూల్యమైనటువంటి సందేశాలను మీరు మాకు అనుగ్రహించమని, అందించమని, నేర్పించమని వేడుకుంటూ ఆయన చక్కటి రీతిలో పరిశుద్ధమైనటువంటి యోగ్యమైనటువంటి ప్రవర్తనలోనైనా మీ కుమారుని యొక్క బలలో మేము పాలు పంపులు పొందడానికి సహాయాలు తెచ్చండి. పొందినటువంటి మేము మీ కుమారుని యొక్క రక్షణ సువార్తను ప్రకటించే వారు ఉండడానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటూ ఈ దినమును కావలసిన నడిపింపును ఆత్మశక్తిని అనుగ్రహించండి. ఈ దినమంతట్లో మిమ్మల్ని చూడగలిగే కన్నులను, మీకు లోబడగలిగే మంచి మనసును, మారు మనసును మాకు దయచేయమని ఈ ప్రార్థన అంతటినీ నా ప్రభువును మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. God bless you.